బొమ్మాలే థియేటర్లో సూపర్ హిట్ టీవీలో. ఈరోజు మూవీ ఏంటంటే ఒక విచిత్రం. ఆది పినిశెట్టి డెబ్యూ మూవీ మాట. తేజ గారి డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా థియేటర్ ఎవరు దేకలే భయ్యా, కానీ టీవీలో చూసిన ఒకసారి చాలా బాగుంటుంది సినిమా. మీరు కూడా చూడండి, బాగుంది. డైరెక్షన్ గా కొత్త విధంగా అంటే కామెడీ కూడా బాగా జనరేట్ అవుతుంది అన్నమాట. సినిమా చాలా బాగుంటుంది. ఒక విచిత్రం, డోంట్ మిస్ ఇట్. ఈ రోజు మూవీ ఏంటంటే కలేజా భయ్యా. ఈ సినిమా అయితే అప్పట్లో హై ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ థియేటర్ అయితే రిలీజ్ అయింది. బట్ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఫెయిల్ అయింది. బట్ టీవీలో మాత్రం రిపీట్ వాల్యూ. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కానీ స్టోరీ కానీ టాప్ నాచ్ గా ఉంటుంది. అండ్ మణి శర్మ గారి సాంగ్స్ అయితే టూ గుడ్. శివుడు సాంగ్ అయితే ఇప్పటికీ వింటున్నా నాకు గూస్ బంప్స్ అయితే వస్తుంటాయి. అండ్ మహేష్ బాబు యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. ఆ కామెడీ కానీ జనరేట్ చేసే విధానం కానీ వేరే లెవెల్. అనుష్క అండ్ మహేష్ బాబు కెమిస్ట్రీ కూడా బాగా నడుస్తుంది. అండ్ ఇప్పటికీ ఈ సినిమాకి రిపీట్ వాల్యూ ఉంటుందంటే ఆ మహేష్ గారు త్రివిక్రమ్ గారు కాంబో లాంటిది. డోంట్ మిస్ ఇట్. కలేజా సినిమా పక్కా చూడండి. ఈరోజు మూవీ ఏంటంటే డేంజర్. కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ డేంజర్ అప్పట్లో అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఫెయిల్ అయింది. బట్ టీవీలో రిపీట్ వాల్యూ. ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. మన పూరి జగన్నాథ్ బ్రదర్ సాయి గానీ, అల్లరి నరేష్ గానీ, కలర్ స్వాతి గానీ అండ్ అదర్ యాక్టర్స్ కూడా వాళ్ళ యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. అంటే కృష్ణవంశీ గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ పాయింట్ గానీ ఆ కాన్ఫ్లిక్ట్ గానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్. డేంజర్. ఆరెంజ్ భయ్యా. రామ్ చరణ్ మూవీ ఆరెంజ్. అప్పట్లో అయితే ఈ సినిమాని ఎవరు దేకలేదు. మగధీర చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో రావడం వల్ల ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే బాల్తో కొట్టింది. బట్ ఇప్పటికీ టీవీలో రిపీట్ వాల్యూ. ఎందుకంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ టాప్ నాచ్ ఉంటుంది. డైలాగ్ డెలివరీ కానీ ప్లస్ సాంగ్స్ అయితే ఈ సినిమాకి సాంగ్స్ అయితే మెయిన్ పిల్లర్ భయ్యా. హ్యారీ చేసేది ఉత్తిగా అవతేసాడు. చిలిపికి చూస్తే కదా అదొకటి, రూపా రూపా సాంగ్, ఇంకా అన్ని సాంగ్స్ ఏ సాంగ్ ఒకటే మొత్తం జూక్ బాక్స్ మొత్తం హైలైట్ ఆరెంజ్ అయితే. అంటే బొమ్మలు భాస్కర్ స్టోరీ అయితే నా ఉద్దేశం అప్పట్లో స్టోరీ బాగా అప్డేట్ చేస్తారు. అప్పట్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతే. మొన్న రీల్ వచ్చింది కదా, అలా ఉంది రచ్చ, మామూలుగా లేదుగా. అదే మాట ఆరెంజ్ వాల్యూ. ఇప్పటికీ మీరు ఆరెంజ్ మూవీ చూడకపోతే చూసేయండి, అది రిపీట్ వాల్యూ టీవీలో. మూవీ ఏంటంటే వేదం. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా అయితే బాక్స్ ఆఫీస్ పెద్ద పెద్దగా ఆడలేదు. బట్ టీవీలో రిపీట్ వాల్యూ. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి కథనం డైలాగ్స్ గానీ చాలా పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేశారు. అండ్ మ్యూజిక్ ఎంఎం కేరవారి గారి చెప్పక్కర్లేదు మనం, అతను లెజెండ్. ఆ సాంగ్స్ అయితే ప్రతి సాంగ్ అద్భుతమే. అండ్ మెయిన్ యాక్టర్ గురించి చెప్పుకోవాలి, అల్లు అర్జున్. కేబుల్ రాజు ఆ పాత్రలో అయితే అతను ఒదిగిపోయారు. అతను ట్రోలింగ్ చేస్తున్న ఒక్కసారి ఈ మూవీ చూడండి, ఎంత బాగుంటుంది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ మంచు మనోజ్ కూడా 100% జస్టిస్ అయితే చేస్తాడు. అండ్ అనుష్క అంత డేర్ అయితే ఇంకెవరు చేసి ఉంటారు ఈ క్యారెక్టర్ కి. తను పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అండ్ ఓవరాల్ గా మూవీ గానీ బాగా ఆంథాలజీ తీసిన కృష్ణ జాగర్లమూడి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. క్రిష్ గారు మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుందాం. వేదం సినిమా ఇప్పటికీ మీరు చూడకపోతే చూసేయండి.